హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పుచారు చేస్తామండి. ఇవన్నీ పప్పుచారు కావాల్సినవి పదార్థాలు: ఒక కప్పుడు బ్యాళ్ళు, 3 టమాటాలు, ఒక తెల్లగడ్డ, చిన్న ఉల్లిపాయలు 2, కొంచెం చింతపండు, కొట్టిమిర్చి, ఒక చిన్న స్పూను జీలకర్ర, ఒక చిన్న స్పూన్ మెంతి, ఈ కొత్తిమీర అన్ని కుక్కర్కి వేసి చూపిస్తాను. అన్ని కలిసి తిన్నానండి. కడిగి టమాటా, ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ, చింతపండు, కొట్టిమిరపకాయలు, మెంతి, జీలకర్ర. అర్థమైనంత పసుపు వేసుకున్నాము. ఉప్పు దానికి పిచ్చి తగినంత. ఆయిల్ వేసుకున్నాం కొంచెము. ఒకసారి పడతాడు కదా, నీళ్ళు వేసుకున్నాం కదా. ఈ సార్లు 2 చెంబులు 3 విజిల్లు పెట్టి మళ్ళీ మూత తీసి కొంచెంసేపు మళ్ళీ ఉడకబెట్టి గ్యాస్ మీద కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ ఉడకబెట్టాం. 3 విజిల్లు వచ్చేదన్నా గ్యాస్ పైన పెట్టుకున్నామండి. 3 విజిల్లు వచ్చి చిన్న కుక్క కదా బిర్యానీ వస్తుంది. మళ్ళీ కొంచెంసేపు మూత తీసి ఉడకబెట్టుకున్నాము. 3 విజిల్లు రానిగా 3 విజిల్లు వచ్చినాయి. గ్యాస్ ఆఫ్ చేసినాము. విజిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాము. ఇంకా కొన్ని ఒక గ్లాస్ నీళ్ళు వచ్చి గ్యాస్ మీద మళ్ళీ ఉడికిస్తాము. కొన్ని నిమిషాలు ఎలా ఉడికిందో చూసుకున్నాము. ఒకసారి చూడు ఎట్లా ఉడుకుతుందో. అయిపోయింది, తీసుకున్నాము. చారు తిరగవాత చేయాలా. చారు నెట్లంటే పలుసారు ఉందో తిరగవాత పెట్టుకున్నాము. ఒక గిన్నె ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు వేద్దాము. ఎండుమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ. తెల్లగడ్డ తుప్పుతో పగలు కూడా వేసుకున్నాము. వేగింది. తర్వాత చారు పోసుకున్నామండి. చారు రెడీ అయిపోయింది. చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా పప్పుచారు చేసుకుంటే వైట్ రైస్ తగ్గి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సూపర్ ఉంది. అయిపోయిందండి పప్పుచారు. బాగుంది, సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. షేర్ చేసి లైక్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ అండి.